ప్రశాంత్ భూషణ్ లాంటి లాయర్లు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి, సోషల్ మీడియాలో రాతలు రాయాలి. పూర్వపరాలు తెలుసుకోకుండా అబద్ధాలు, అర్ధ సత్యాలతో ట్వీట్లు పెట్టి న్యాయస్థానాలతో చివాట్లు తినడం, క్షమాపణలు చెప్పడం ప్రశాంత్ భూషణ్కి బాగా అలవాటు. సుప్రీంకోర్టు సైతం గతంలో ప్రశాంత్ భూషణ్ ట్వీట్లను తప్పుపడుతూ జరిమానా, జైలు శిక్ష కూడా విధించడం జరిగింది. ఇప్పటికీ అతను తన వైఖరిని మార్చుకోకుండా తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ సంస్థకు భూమి కేటాయించినప్పుడు ఆ సంస్థకు అక్కడ కార్యాలయం కానీ కార్యకలాపాలు కానీ లేవు. ఐటీ రంగాన్ని హైదరాబాద్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నాడు ఐటీ సంస్థలకు రాయితీలతో భూముల కేటాయింపులు జరిగాయి. ఇప్పుడు ఐటీ రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. విశాఖపట్నంలో వర్సా క్లస్టర్కు ఉచితంగా భూములు ఇచ్చారని అవగాహన రాత్యంతో ప్రశాంత్ భూషణ్ ట్వీట్ పెట్టారు. ఏఐ డేటా సెంటర్కు ఎకరం 50 లక్షల చొప్పున 56.5 ఎకరాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐటీ కార్యాలయానికి ఎకరం ₹1 కోటి చొప్పున 3.5 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో ఐటీ కంపెనీలను భూములు కేటాయించడం తప్ప, అమెరికాలోని ప్రముఖ కంపెనీల్లో వివిధ హోదాల్లో పనిచేసి ఏఐ డేటా మేనేజ్మెంట్ వంటి వాటిల్లో అపారమైన అనుభవం కలిగి ఉండి అమెరికా మార్కెట్లో ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఉండి $100 బిలియన్ నెట్వర్త్ ఉన్న వ్యక్తులు ఏర్పాటు చేసిన వర్సా కంపెనీ మీకు గోస్ట్ కంపెనీలా కనిపిస్తోందా ప్రశాంత్ భూషణ్ గారు? జన్మభూమిని అభివృద్ధి చేసి ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో వచ్చే పెట్టుబడిదారులను ఈ విధంగా అవమానిస్తారా? 5,728 కోట్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేసి ఉత్తరాంధ్ర అభివృద్ధి చేసి దోహదపడుతున్న వర్సాపై విష ప్రచారం మానుకోవాలి. ఏఐ కంప్యూటింగ్తో పాటు ఒరాకిల్, అడ్వాన్స్డ్ కూలింగ్, గ్రాఫ్కో, నివిడా వంటి వాటిపై డేటా సెంటర్ నిర్వహణకు అవసరమైన లైఫ్ సైకిల్పై అవగాహన ఉన్న సంస్థ వర్సా క్లస్టర్ అన్న విషయం తెలుసుకుంటే మంచిది. వైసీపీ 5 ఏళ్ల కాలంలో కొత్తగా రాష్ట్రానికి ఒక పరిశ్రమ తీసుకురాలేదు. ఉన్న పరిశ్రమలను కూడా బెదిరించి పొరుగు రాష్ట్రాలకు తరలిపోయేలా చేశారు. ఇప్పుడు రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్న సమయంలో ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తూ ట్వీట్ పెట్టడం మీ ప్రతిష్టకు భంగం కలుగుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి. అయినా మీరు ఎందుకు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు? ఏం ఆశించి చేస్తున్నారు? ఎవరికి అండగా ఉండేందుకు చేస్తున్నారు? లోతుగా పరిశీలించి అవగాహన పెంచుకుని ట్వీట్లు వేయాల్సిన బదులు పేటీఎం కూలీలు వేసినట్లు మీరు కూడా అదే పందాలో అదే స్క్రిప్ట్ని ట్వీట్లుగా వేయటం సమంజసమా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ప్రశాంత్ భూషణ్ గారు.